నమస్తే. 2 దేశాల మధ్య ఒక పెద్ద గొడవ. అది ఎక్కడికి దారితీస్తుంది? రక్తపాతం, ఆస్తి నష్టం, ప్రాణాలతో మిగిలిన వారిలో మానసిక సమస్యలు. సరే, ఇలాంటి గొడవల వల్ల సాధించేదేముంటుంది? ఏమీ ఉండదు. అది ఏ దేశమైనా సరే. చివరికి భారీ నష్టంతో బయటపడాల్సింది తప్పించి, గెలుపోటములనేవి మాత్రం ఇక్కడెక్కడ ఉండవు. అయినా సరే, తమ అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు, ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు కాలు దువ్వుతూనే ఉంటాయి దేశాలు. చివరికిక్కడ అమాయకుల ప్రాణాలే బలి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి పూడ్చుకోలేని నష్టాలను ప్రజల నెత్తినే రుద్దుతారు. ఇలాంటివన్నీ తెలిసినా కూడా వాళ్ళకి మరో 3 దేశాలు మద్దతుగా ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. అలా దిగడమే కాదు రంగంలోకి, ఇంకొన్ని దేశాలను కూడా వాటిలోకి లాగే ప్రయత్నం కూడా జరగబోతోంది. ఇది మాత్రం క్లియర్. అయితే ఇందులో మన ఇండియా పాత్ర ఏ రకంగా ఉండబోతోంది? తద్వారా మనకి జరిగే నష్టం ఏంటనేదే మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. మనందరికీ తెలిసిందే, యుక్రెయిన్, రష్యా వీళ్ళిద్దరి మధ్య ఏళ్లకేళ్లుగా ఒక గొడవ అయితే సాగుతోంది. తద్వారా ఎంత నష్టం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. యుక్రెయిన్ ఎక్కడ తగ్గట్లేదు, ఇటు రష్యా కూడా ఎక్కడ ఆగట్లేదు. అయితే ఇక్కడ మంట అనేది ఆరకుండా, అలాగని పెరగాకుండా దాన్ని అలా సాగదీస్తూ వస్తున్నాయి 2 దేశాలు. ఆ 2 దేశాల మధ్య గొడవలకి ప్రధానంగా బలైపోతోంది ఎవరు? ప్రజలు. వాళ్ళేమో ఓ పక్క అష్టకష్టాలు పడుతున్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ ప్రస్తుతం పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య ఒక ఒక పెను సంచలనమే నమోదవుతోంది. పెను గొడవ వచ్చిందని అనుకోవాలి. ఇది ప్రపంచాన్ని ఒక భయంకరమైన ఊబిలోకి నెట్టేస్తోందనే మనం చూడవచ్చు. ఫస్ట్ అసలు ఈ 2 దేశాల మధ్య అంటే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య గొడవలకు గల కారణం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా అమెరికా చమురు దాహం, దానికి తోడైన ఉగ్రవాదుల రక్తదాహం. ఈ రెండే ప్రస్తుత పరిణామాలకి కారణంగా కనిపిస్తున్నాయి. పేరుకిక్కడ ఇరాన్‌పై జరుగుతున్న భీకర పోరు. కానీ ఇది డైరెక్ట్‌గా ప్రభావం చూపించేది హిజ్బుల్లా, హమాస్, హౌతీస్ అనే ఉగ్రవాద సంస్థలపైనే. ఇవే కాదు, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలపై కూడా ఒక రకంగా ఈ పోరు అనేది సాగుతోంది. ఇరాన్‌కు ప్రాక్సీలుగా వ్యవహరిస్తూ అనంతమైన రక్తదాహంతో ప్రపంచంలోని చాలా దేశాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఈ హమాస్, హౌతీస్ వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేందుకే ప్రస్తుత పరిణామాలు ముందుకెళ్తున్నాయని మనం చూడాలి. ఇందులో ఇండియా కూడా ఒక బాధిత దేశమే, కాదంటానికి ఎక్కడ ఆస్కారమే లేదు. లష్కర్ ఎ తోయిబా ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు హమాస్ కూడా తోడైంది. ఈ మధ్య కాలంలో ఇండియాపై జరుగుతున్న దాడుల్లో పరోక్షంగా హమాస్ హస్తం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయిల్ ఈ 2 కూడా మనకు మిత్ర దేశాలే. కానీ ఉగ్రవాదం ఎక్కడున్నా కూడా సహించకపోవడం, అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపడం అనేది ఇక్కడ చాలా అత్యవసరం. అదే మోదీ ఇజ్రాయిల్ టూర్‌లో కూడా స్పష్టంగా మనకు కనిపించింది. ఉగ్రవాదంపై తమ విధానం జీరో టాలరెన్స్ అని ఇజ్రాయిల్ పార్లమెంట్‌లోనే ప్రకటించిన తర్వాతి రోజే ఆపరేషన్ రోరింగ్ లైన్ అనే పేరుతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఒక భీకరమైన దాడికి దిగాయి. ఆ ఉగ్రవాద సంస్థలను దాదాపుగా నేలమట్టం చేసే వరకు, అంటే చావు దెబ్బ తీసే వరకు కంటిన్యూ చేస్తామని చెప్తున్నాయి. అందుకోసమే లెబనాన్‌పై భూతల దాడికి కూడా ఇజ్రాయిల్ రెడీ అవుతోందిట. ఇక రెండో కారణం ఆయిల్. అమెరికా వెనిజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడినే బందీగా పట్టుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇక్కడ ఆయిల్. అక్కడ చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో దాన్ని ఏ రకంగానైనా అదుపులోకి తీసుకోవాలి అనేది అమెరికా వ్యూహం. అయితే ఇక్కడ అమెరికా అనేది ఆయిల్ అవసరాలను తీర్చే మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలే. అమెరికా దేశానికి మెయిన్‌గా ఆయిల్ అవసరాలు తీర్చేది గల్ఫ్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాలు. తన చమురు దాహాన్ని తీర్చుకోవాలనంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆసియాలో పాగా వేసింది. లేని పెత్తనం చేయడం ఒక రకంగా ప్రారంభించిందనే చెప్పాలి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్‌లో వ్యూహాత్మకంగా తన మిలిటరీ బేస్‌లను ఏర్పాటు చేసుకుంది అమెరికా. ఇలా ఓవైపు అమెరికా ఆయిల్ దాహం అనేది ఓ కారణమైతే, అగ్రరాజ్యంతో పాటుగా ఇజ్రాయిల్‌ను భయపెట్టేందుకు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వారికి ఫండింగ్ చేయడం ఇరాన్ చేసిన మరో అతిపెద్ద తప్పు. దీంతో ఇప్పుడు ప్రపంచమే ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ పరిణామాల మధ్య తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. ఆయిల్ విషయంలో మనం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడ్డాం.
ఇవాళే మనం ఒక న్యూస్ ఐటెమ్ కూడా చూసాం. దాదాపుగా 6-8 వారాల పాటు మనకెక్కడా ఇబ్బంది లేని పరిస్థితులున్నాయి. ఆయిల్ సరుకయితే మన దగ్గర ఉందని చెప్పి కేంద్రం గూడా ఒక భరోసా అయితే ఇచ్చింది. అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా గల్ఫ్ దేశాల నుంచే మనకు ఎక్కువగా చమురు దిగుమతవుతోంది. ప్రస్తుతానికైతే మనం అనుకున్నట్టుగా 6-8 వారాల వరకు సరిపడా ఇంధన నిల్వలు భారత్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా రిఫైనరీలు, డిపాజిట్లు, పైప్‌లైన్‌లు, ఇతర స్టోరేజ్ సదుపాయాల్లో ఉన్న శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనాలు మరో 25 రోజుల దేశీయ అవసరాలకు మొత్తంగా సరిపోతాయని చెప్తోంది కేంద్రం. ఇదే ఇబ్బందికర పరిణామం అనుకుంటే కనుక హెర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేయడం ఇక్కడ మరో ఇబ్బందికర పరిస్థితి. ఈ పరిణామాల మధ్య తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఆయిల్ విషయంలో మనం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడ్డాం. మనం ముందు మాట్లాడుకున్నట్టుగా గల్ఫ్ దేశాల నుంచే మనకు ఎక్కువగా చమురు దిగుమతవుతోంది. ప్రస్తుతానికైతే 6-8 వారాల వరకు సరిపడా ఇంధన నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి. అది కాకుండా రిఫైనరీలున్నాయి, డిపాజిట్‌లో ఉంది, పైప్‌లైన్‌లున్నాయి, ఇతర స్టోరేజ్ సదుపాయాల్లో ఉన్నాయి. సో, వీటన్నిటిని శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఇంధనాలు మొత్తం మీద 25 రోజుల దేశీయ అవసరాలకైతే సరిపోతాయి అని చెప్పి కేంద్రం ప్రకటించింది. దీనికి తోడుగా హోర్ముజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేయడం అనేది ఒక ఇబ్బందికర పరిస్థితే అందరికీ గూడా. అక్కడి నుంచి ఇండియాకి రావాల్సిన నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలితంగా మనకి రాబోయే రోజుల్లో అంటే 25 రోజుల తర్వాత ఆయిల్ కష్టాలనేవి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఇందులో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే బ్రిటన్ ఎంట్రీ ఇస్తే గనక ఈ గొడవలోకి ఏం జరుగుతుంది అనేది. రేపో మాపో ఫ్రాన్స్ కూడా రంగంలోకి దిగిందని అనుకోండి. అది దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా యూరోపియన్ కంట్రీస్ అన్నీ గూడా కలిసొస్తే ఇరాన్‌కు సపోర్ట్‌గా ఇటు చైనా, రష్యా రావడం అనేది మాత్రం ఖాయం. ఇప్పటికే ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకుంటూ అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి ఈ 2 పెద్ద దేశాలు. రష్యా గాని, చైనా గాని. అలా దాదాపుగా ఇరాన్‌ను తమ కంట్రోల్‌లో పెట్టుకున్నాయి ఈ 2 పెద్ద దేశాలు. ఆ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఒకవేళ ఈ గొడవలోకి అవి గూడా దిగితే గనక మూడో ప్రపంచ సమరంగానే మనం చూడాలి. మళ్ళీ చెప్తున్నాను. చైనా, రష్యా ఎంట్రీ ఇస్తే గనక నిజంగానే ఆ సమరం ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పలేం. అయితే ప్రస్తుతానికైతే అది అఫీషియల్‌గా స్టార్ట్ అయినట్లుగానే మనం చూడాలి. తర్వాత దాదాపు అన్ని దేశాల్లో గూడా శిథిలాలు, ఆ శిథిలాల కింద మృతదేహాలను లెక్కపెట్టుకోవడం తప్పించి ఇంకొక పని ఉండదేమో అని అనిపిస్తోంది. ఇంత మాట్లాడుతున్నప్పుడు మీకే అంత భయంగా ఉంటే నిజంగా చూసే వాళ్ళకి, ఆలోచించుకునే వాళ్ళకి ఎంత భయంకరంగా ఉంటుంది. నిజం గదా! ఇలాంటివి జరగకూడదని అందరూ కోరుకుంటారు. కానీ జరిగే అవకాశాలు రాబోతున్నాయేమో అన్న ఆహ్, ఆలోచనలో అయితే అందరూ ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారు. ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? అనేది కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్.